హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్టూడెంట్స్కి డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టాలనేది చెప్తున్నానండి. మీరు కూడా నేర్చుకోండి. ఈ బ్యాచ్ ఏంటంటే మీకు చెప్పడానికి, వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అందుకని ఈ బ్యాచ్తో పాటు మీకు వాళ్ళకి ఏం చెప్తున్నానో అన్నీ చెప్తాను. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ బ్లౌజ్ తీసుకుని డాట్ కొలుసుకోవాలన్నమాట. సెంటర్ డాట్ అనేది మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది కొలుసుకోవాలి. అది 1 వచ్చింది. 1 వస్తే డబుల్ 2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫ్రంట్ షేప్, మెయిన్ డాట్ షేప్ కూడా పొడవు కూడా కొలుసుకోవాలి. 2 వచ్చింది ఇలా బ్లౌజ్కి. ఆ 2 పక్కన నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం మెడ వైపు ఉంటుంది కదా, ఉక్సులు పట్టే వైపు, అది చూసుకోవాలండి. అక్కడి నుంచి మనకి 2.5 కి డాట్ పెట్టుకోవాలి. చంక వైపు కాకుండా ఉక్సులు మెడ వైపు డాట్ పెట్టుకోవాలి. 2.5 తర్వాత వాళ్ళ బ్లౌజ్ చూసుకుంటే మనకి 2 వచ్చింది కాబట్టి 2కి మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, సెంటర్ ఎంత వస్తుంది, అటు 1 ఇటు 1 ఉండాలన్నమాట. సెంటర్ లో 1 వచ్చింది. ఆ సెంటర్ 1 నుంచి మనం చూడండి పైకి, ఎక్కడైతే సెంటర్ 1 వచ్చిందో అక్కడి నుంచి పైకి మనం టేప్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్ గా సెంటర్ లో వాళ్ళది పొడవు అనేది 2 వచ్చింది కాబట్టి 2 మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, సెంటర్ లో 1 పెట్టుకున్నాం కదా, అది సైడ్ అటు 1 ఇటు 1 వచ్చేలాగా మెయిన్ డాట్ అనేది డ్రా చేసేసుకోవాలన్నమాట. మెయిన్ డాట్ అలా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్ డాట్ ఎలాగా, ఉక్సులు పట్టి వైపు డాట్ ఎలాగా చూడండి, 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. మెయిన్ డాట్ నుంచి పైకి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సైడ్ కి 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. చూడండి, 1 ఇంచ్ గ్యాప్ ఇస్తే మీకు కింద మెయిన్ డాట్ ఎంత వస్తుందో సైడ్ డాట్ కూడా అంతే వస్తుంది. చూడండి ఒకసారి, అలాగా 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. తర్వాత క్రాస్ గా, అంటే చంక వైపు ఉంటుంది కదా, అటువైపు క్రాస్ గా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నాను నేను. 1 ఇంచ్ వస్తే ఒక ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత సైడ్ డాట్ చూడండి, సైడ్ డాట్ ఓన్లీ అటు 2 లైన్స్, ఇటు 2, అంటే ఒక 1/4 ఇంచ్ వరకు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అలా డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత సైడ్ చంక వైపు డాట్ కూడా అంతే తక్కువగానే తీసుకోవాలి. ఎలా తీసుకున్నాను చూసారు కదా, డాట్స్ అనేది ఆ విధంగా గీసుకోవాలండి. ఈ విధంగా ముందుగా మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు డాట్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. మా న్యూ స్టూడెంట్స్ కి నేను ఈ విధంగా నేర్పిస్తాను. చూడండి, వాళ్ళది పేపర్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. తర్వాత డాట్స్ అనేది నేర్పిస్తున్నాం అనమాట. ఈ విధంగా మీరు డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే కప్పు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కప్పు నీట్ గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటే డాట్స్ మార్కింగ్ మీకు నీట్ గా ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్స్ లో తెలియచేయండి, తప్పకుండా మీకోసం పెడతాను. తవక్కల ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోచింగ్ సెంటర్ అండి, మార్కండ్ రాజ్